మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనతో విష్ణుప్రియ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ డైరెక్టర్, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ మరియు ప్రముఖ సీనియర్ గైనకాలజిస్ట్, ఐఎంఏ ఉమెన్స్ వింగ్ సెక్రటరీ మరియు మోనోపాస్ స్పెషలిస్ట్ అయినటువంటి డాక్టర్ విష్ణుప్రియ గారు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. ప్రజెంట్ మోనోపాజ్ అనేది ప్రతి ఒక్కరికి రెగ్యులర్ గా ఫేస్ చేస్తున్నటువంటి సమస్య. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మోనోపాజ్ అంటే ఏమిటి? మెనోపాజ్ అంటే లేడీస్లో మామూలుగా రెగ్యులర్గా పీరియడ్స్ ఉంటాయి కదా. ఈ మెనోపాజ్ ఏ ఏజ్ లో వస్తుంది? యూజువల్గా మెనోపాజ్ 45 టు. సో ఈ మెనోపాజ్ ఫేస్ చేసినప్పుడు బాడీలో ఎటువంటి మార్పులు కనిపిస్తాయి? చాలా చేంజెస్ వస్తాయి. ఎందుకంటే ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది లేడీస్లో, సో ఆ హార్మోన్ తగ్గినప్పుడు సో మెంటల్లీ, ఫిజికల్లీ దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చాలా చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనతో విష్ణుప్రియ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ డైరెక్టర్, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ మరియు ప్రముఖ సీనియర్ గైనకాలజిస్ట్, ఐఎంఏ ఉమెన్స్ వింగ్ సెక్రటరీ మరియు మోనోపాస్ స్పెషలిస్ట్ అయినటువంటి డాక్టర్ విష్ణుప్రియ గారు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ మా, హౌ ఆర్ యూ? బాగున్నాం మేడం. సో మా స్టూడియోకి వచ్చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ మేడం. సో ప్రజెంట్ మోనోపాజ్ అనేది ప్రతి ఒక్కరికి రెగ్యులర్గా ఫేస్ చేస్తున్నటువంటి సమస్య. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మోనోపాజ్ అంటే ఏమిటి? మెనోపాజ్ అంటే లేడీస్లో మామూలుగా రెగ్యులర్గా పీరియడ్స్ ఉంటాయి కదా. సో ఒక ఏజ్ వచ్చినప్పుడు, అంటే 40-45 ఇయర్స్ ఏజ్ వచ్చినప్పుడు మెన్సెస్ అనేది ఆగిపోతుంటాయి. సో దాన్ని మెనోపాజ్ అంటారు. ఒక 1 ఇయర్ కంటిన్యూస్గా పీరియడ్ రాలేదు అంటే అప్పుడు దాన్ని మెనోపాజ్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఈ మెనోపాజ్ ఏ ఏజ్లో వస్తుంది? యూజువల్గా మెనోపాజ్ 45 టు 50 ఇయర్స్ ఏజ్ మధ్యలో వస్తుంటుంది. కొంతమందికి కొంచెం అర్లీగా కూడా రావచ్చు. 40 ఇయర్స్ కూడా కొంతమందికి స్టాప్ అయిపోతుంటుంది. దీన్ని గుర్తించడం ఎలాగంటారు? మెనోపాజ్ కంటే ముందర పెరిమెనోపాజ్ పీరియడ్ అని ఒకటి ఉంటుంది. ఓకే. అది మెనోపాజ్ కంటే ఒక 10 ఇయర్స్ ముందు స్టార్ట్ అవుతుంది. అది పెరిమెనోపాజ్. అక్కడి నుంచి సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. అంటే కొంచెం పీరియడ్స్ ఇరెగ్యులర్ కావడము, కొంచెం బ్లీడింగ్ తగ్గడము, కొంచెం జనరల్ వీక్నెస్ ఫీల్ అవ్వడము, కొంచెం హెయిర్ లాస్ అవ్వడము, ఇవన్నీ స్లోగా స్టార్ట్ అవుతాయి. సో అది పెరిమెనోపాజ్ పీరియడ్. అక్కడనే మనము కనుక్కుంటే దానికి ట్రీట్మెంట్ కూడా అక్కడి నుంచే స్టార్ట్ చేయొచ్చు. ఈ మెనోపాజ్ని, పెరిమెనోపాజ్ని గుర్తించడం ఎలా? అంటే ఈ లక్షణాలు మాకు ఉన్నాయని తెలుసుకోవడం ఎలా? అది చాలామంది పేషెంట్స్ జస్ట్ ఇరెగ్యులర్ పీరియడ్స్ అనే వస్తారు. అది దాన్నే పెరిమెనోపాజ్ అంటాం మనం. ఎందుకంటే ఒక లేడీ పుట్టినప్పుడు, బేబీగా పుట్టినప్పుడు చాలా అండాశయాలు, మిలియన్స్ ఆఫ్ ఎగ్స్తో పుడతారు. ఓవరీస్లో అండాశయాలు చాలా ఎగ్స్ ఉంటాయి అన్నమాట, మిలియన్స్లో ఉంటాయి. అవి పెరిగే కొద్దీ తగ్గుతూ వస్తాయి. మెన్సెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక్కొక్క నెల ఎగ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అలా అలా తగ్గుతూ వచ్చి ఒక ఏజ్ వచ్చినప్పుడు కంప్లీట్గా అయిపోతాయి. అప్పుడు మెన్సెస్ ఆగిపోతాయి అన్నమాట. సో అది మెయిన్గా, అందుకనే పీరియడ్స్ అనేవి ఇరెగ్యులర్ అవుతాయి. ఆ ఎగ్స్ తగ్గిపోయినప్పుడు ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది తగ్గిపోతుంది. సో పీరియడ్స్ ఇరెగ్యులారిటీ అనేది స్టార్ట్ అవుతుంది. కొంతమందికి ఏమో కొద్దిగా బ్లీడింగ్ రావడం, స్కాంటీ ఫ్లో అంటారు, అలా వస్తుంటుంది. నెల అవుతారు కానీ కొంచెమే బ్లీడింగ్ అవుతుంటుంది. కొంతమందికి అలా ఉంటుంది. కొంతమందికి 1.5 మంత్కి, 2 మంత్స్కి పీరియడ్ రావడం, రాను 3 మంత్స్కి, 4 మంత్స్కి రావడం, ఆ తర్వాత కంప్లీట్గా స్టాప్ అయిపోవడం, ఇలాగా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ మెనోపాజ్ ఫేస్ చేసినప్పుడు బాడీలో ఎటువంటి మార్పులు కనిపిస్తాయి? చాలా చేంజెస్ వస్తాయి. ఎందుకంటే ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది లేడీస్లో చాలా ఇంపార్టెంట్ హార్మోన్. మన బాడీ ఫంక్షన్ అన్నిటికీ కూడా అది హెల్ప్ అవుతుంది. హెయిర్ నుంచి టో వరకు అన్నిటికీ యూజ్ అవుతుంటుంది అనమాట. సో ఆ హార్మోన్ తగ్గినప్పుడు ఈ మెయిన్ పీరియడ్స్ ఇరెగ్యులారిటీ ఒకటి చెప్పాను. అలాగే బాడీలో వెయిట్ పెరుగుతుంది. ఎందుకంటే ఈస్ట్రోజన్ అనేది మెటబాలిక్ హార్మోన్ అనమాట. మన బాడీలో డైజెషన్ కానీ, యాక్టివిటీకి కానీ అంతా అది మెయిన్ రీజన్. అది తగ్గిపోయినప్పుడు బాడీలో యాక్టివిటీ తగ్గిపోయి ఆటోమేటిక్గా వెయిట్ గెయిన్ వచ్చేస్తుంది. అదొకటి. తర్వాత హెయిర్లో కూడా చాలా చేంజెస్ వస్తాయి. స్కిన్లో చాలా చేంజెస్ వస్తాయి. కొల్లాజన్ అనేది ఉంటుంది, అది బాగా మన ఫర్మ్నెస్కి, స్కిన్ హెల్త్కి పనిచేసేది అనమాట. అది తగ్గిపోతుంది. సో దానివల్ల స్కిన్ అనేది రఫ్గా అయిపోవడము, కొంచెం పిగ్మెంటేషన్స్ రావడము, లూజ్ అయిపోవడము, రఫ్నెస్ రావడము, ఇలావన్నీ అవుతాయి. అలాగే హెయిర్ లాస్ ఒకటి చెప్పాను. అలాంటివి చాలా సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నప్పుడు లైంగిక సమస్యలు ఏమైనా ఉంటాయా? అది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలామందికి ప్రాబ్లం వస్తుంది, బట్ ఏమంటే వాళ్ళు చెప్పుకోలేరు. చాలామంది అది చెప్పడానికి సిగ్గుగా ఫీల్ అవ్వడము, బెరుకుగా, ఎవరి దగ్గర, ఈవెన్ డాక్టర్ దగ్గర కూడా చెప్పడానికి భయపడుతూ ఉంటారు. సో చాలా కామన్ అది లైంగిక సమస్యలు. ఎందుకంటే ఈస్ట్రోజన్ హార్మోన్ వెజైనా, అంటే మన ప్రైవేట్ పార్ట్స్ ఉంటుంది కదా, అక్కడ కూడా పనిచేస్తుంది.
ఆ లేయర్ అనేది నీట్గా ఉంటుంది. ఈస్ట్రోజన్ ఉన్నంత వరకు స్మూత్గా ఉంటుంది, మంచి సెక్రీషన్స్ ఉంటాయి, అలా బాగుంటుంది. సో ఈస్ట్రోజన్ తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది, అదంతా ఫ్రెజైల్గా అయిపోతుంది, అంటే తిన్నుగా అయిపోతుంది. తిన్నుగా అయిపోయి బ్రేక్ అవ్వడము ఒక్కొక్కసారి ఇలాంటివన్నీ జరిగి వాళ్ళకి ఇంటర్కోర్స్లో చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. ఇది ఎక్కువగా ఏజ్ వాళ్ళకి వచ్చే అవకాశం ఉందంటారు? యూజువల్గా పోస్ట్ మెనోపాస్ అంటే మెన్సెస్ ఆగిపోయిన తర్వాత వాళ్ళకు ఎక్కువగా ఈ వెజైనల్ ప్రాబ్లమ్స్, ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఈస్ట్రోజన్ కంప్లీట్గా వీన్ ఆఫ్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇంకా ప్రాబ్లం ఎక్కువ వస్తుంది అనమాట. దాంతోపాటుగా యూరినరీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి వాళ్ళకు. యూరిన్లో మంట రావడము, ఎక్కువసార్లు యూరిన్ వెళ్ళాల్సి రావడము, బర్నింగ్లో ఉండడము యూరిన్, ఇవన్నీ అనమాట. తర్వాత ఈ మెనోపాజ్ వల్ల నిద్ర సమస్య, నిద్ర లేకుండా ఉండే లక్షణాలు ఏవైనా కనబడతాయా? అది కూడా చాలా కామన్గా ఉంటుంది, చాలామంది ఫేస్ చేస్తారు ఈ నిద్ర ప్రాబ్లం. అది కూడా అంతే, ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గినప్పుడు మిగతా యాక్టివేటింగ్ హార్మోన్స్ కార్టిజాల్, సెరటోనిన్ అని ఇలాంటివి ఉంటాయి, అవన్నీ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో దానివల్ల చాలామందికి స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది, సరిగ్గా నిద్రే రాదనమాట. ఇంకా మార్నింగ్ కూడా అందుకనే చాలా డల్గా ఉండడము, యాక్టివ్గా ఉండలేకపోవడము చెప్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకో నేను ఈ మధ్యలో యాక్టివ్గా ఉండలేకపోతున్నాను అనేది చెప్తారు, బట్ అది దేనివల్ల అనేది వాళ్ళకు తెలియదు అనమాట. ఏదో బ్లడ్లో ప్రాబ్లమా, ఇంకేదన్నా ప్రాబ్లమా అనేసి వస్తూ ఉంటారు, బట్ అది మెయిన్గా మెనోపాజ్ ప్రాబ్లం వల్ల. ఫిజికల్గా ఎటువంటి యాక్టివిటీస్ చేస్తే ఈ మెనోపాజ్ ప్రాబ్లమ్ని మనం ఎంతవరకు రాకుండా జాగ్రత్త తీసుకోవచ్చు? సో అందుకని 35 ఇయర్స్ వచ్చినప్పుడైనా కనీసం ఒక్కసారి జస్ట్ క్యాజువల్గా డాక్టర్ని కలవాలి ఒకసారి, అంటే జనరల్ హెల్త్ చెకప్ కోసం. ఎందుకంటే ఆ ఏజ్ నుంచి పెరిమెనోపాజ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక్కసారి జనరల్ హెల్త్ చెక్ చేసుకున్నారంటే సో వాళ్ళకి ఫ్యూచర్లో ఏం ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి, వాటిని ఎలా మనము ఎదుర్కోవాలి అనేది తెలుసుకోవచ్చు. అందులో మనం కొన్ని బ్లడ్ టెస్ట్లు, ఎలాంటి డయాబెటిక్ ఏమన్నా అవుతున్నారా, బీపీ ఏమన్నా వస్తుందా, లేదు విటమిన్స్ తగ్గిపోతున్నాయా. ఈస్ట్రోజన్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే బోన్స్ అనేవి చాలా వీక్ అవుతాయి. ఈస్ట్రోజన్ బోన్స్ స్ట్రెంగ్త్ మెయింటైన్ చేయడానికి కూడా చాలా ఇంపార్టెంట్ హార్మోన్ అనమాట. సో అది తగ్గినప్పుడు బోన్స్ కూడా గుల్లబారిపోవడం, ఆస్టియోపోరోసిస్ అని వినే ఉంటారు. సో అవి ఎముకలు డొల్లబారిపోతుంటాయి, స్ట్రెంగ్త్ అంతా పోయి ఊరికే జస్ట్ బ్రిటిల్గా ఉంటాయి, కొంచెం దెబ్బ తగిలినా విరిగిపోతుంటాయి, ఆ స్టేజ్కి వెళ్ళిపోతుంది. సో అట్లాంటివన్నీ మనం ముందే తెలుసుకోవచ్చు కన్సల్ట్ చేసినప్పుడు. దానికి సంబంధించిన విటమిన్ డి టెస్ట్, B12 టెస్ట్ ఇవన్నీ చేసి, అలాగే బోన్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి కూడా డెక్సా స్కాన్ అని ఒక టెస్ట్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ టెస్ట్. లేడీస్ అందరూ కంపల్సరీగా చేసుకోవాల్సిన టెస్ట్. బాడీలో మొత్తం బోన్స్కి ఎంత స్ట్రెంగ్త్ ఉంది, అవి ఏ స్టేజ్లో ఉన్నాయి, 2-3 రకాల స్టేజ్లు ఉంటాయి బోన్ స్ట్రెంగ్త్లో. ఆస్టియోపీనియా అని ఉంటుంది, ఆస్టియోపోరోసిస్ అని ఉంటుంది, ఏ స్టేజ్లో ఉంది అని. ఆస్టియోపోరోసిస్ ఉందంటే చాలా సివియర్ అన్నట్టు, ఇంకా డేంజర్, అంటే వాళ్ళకి ఫ్రాక్చర్, ఇంకా ఇప్పుడో అప్పుడో ఫ్రాక్చర్ అవుతాయి బోన్స్ అన్న, ఆటోమేటిక్గానే ఫ్రాక్చర్ అవుతుంటాయి, కింద పడాల్సిన పని కూడా లేదు, ఆటోమేటిక్గా కూడా ఫ్రాక్చర్ అయిపోతుంటాయి. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అవన్నీ వస్తే మనం టెస్ట్ చేసి ఆ స్టేజ్లో ఉన్నారు అంటే ఏ స్టేజ్కి తగినట్టు ట్రీట్మెంట్ మనం స్టార్ట్ చేయొచ్చు, సో దట్ ఫ్యూచర్ కాంప్లికేషన్స్ అన్నీ వాళ్ళకు రాకుండా ఉంటాయి. అలాగే B12 హార్మోన్, అది కూడా చాలా ఇంపార్టెంట్, చాలా డెఫిసిట్ ఉంటుంది ఈ మధ్యలో, చాలామందికి చూస్తున్నాం. ఫుడ్ సరిగా తీసుకోకను, ఆ ఫుడ్ కూడా మనకి అంతా పొల్యూటెడ్ ఫుడ్స్ దొరుకుతున్నాయి, దానివల్ల కూడా అయి ఉండొచ్చు. B12 డెఫిషియన్సీ చాలా ఉంది, దానివల్ల ఈ నిద్ర రాకపోవడము, B12 చాలా వీక్నెస్ ఉండడము చెప్తూ ఉంటారు చాలామంది పేషెంట్స్. ఏంటో అప్పట్లాగా పని చేయలేకపోతున్నాం మేడం, చాలా వీక్గా ఫీల్ అవుతున్నాం, ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది అని చెప్తుంటారు, కానీ అది దానికి కారణం ఏంటి అనేది తెలియదు వాళ్ళకి. ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది మ్యామ్ ఈ మెనోపాజ్ ఫేస్ చేసినప్పుడు? డైట్, దాంతోపాటు ఈక్వల్గా ఎక్సర్సైజ్, రెండు ఈక్వల్ ఇంపార్టెంట్, ఉట్టి డైటే కాదనమాట. సో డైట్లో అన్హెల్దీ డైట్స్, జంక్ ఫుడ్స్ యాజ్ యూజువల్ అవాయిడ్ చేయాలి తప్పనిసరిగా. కాల్షియం రిచ్ ఫుడ్ బాగా తీసుకోవాలి, మిల్క్ కానీ, చియా సీడ్స్, లేదంటే ఫ్లాక్స్ సీడ్స్, మన మొరింగా అంటే మునగాకు, ఇవన్నీ న్యాచురల్ ఫుడ్స్ కాల్షియం కోసం. అలాగే సప్లిమెంట్స్ కూడా అవసరం అవుతాయి, మనం ఎంత తిన్నా కూడా ఫుడ్లో అంత సఫిషియెంట్గా తీసుకోలేము. సో సప్లిమెంట్స్, కాల్షియం సప్లిమెంట్స్ అవసరం అవుతాయి. అలాగే D3 విటమిన్ అనేది ఇంకా ద మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఎక్కడ ఎండలో ఇప్పుడు అసలు వెళ్ళట్లేదు, ఆల్మోస్ట్ అందరు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇంట్లోనే ఉండిపోతున్నారు, లేదా ఆఫీసుల్లో ఏసీలో ఉంటున్నారు, ఎండలో నడిచే వాళ్ళు చాలా తక్కువ. కాబట్టి ప్రతి ఒక్కరికి విటమిన్ D3 డెఫిషియన్సీ కనిపిస్తుంది అనమాట. సో అది టెస్ట్ చేసుకొని ఏ లెవెల్లో ఉంది ఆ విటమిన్ అని, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. అలాగే ప్రోటీన్ రిచ్ ఫుడ్,
అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మజిల్స్ మెయింటెనెన్స్, ఏజ్ పెరిగే కొద్ది ఏమవుతుంది, మజిల్స్ అనేవి చాలా వీక్ అయిపోతాయి. సార్కోపీనియా అంటారు, మజిల్స్ వాల్యూమ్ తగ్గిపోతుంది, లూజ్ అయిపోతుంది బాడీ. చూడండి ఎప్పుడన్నా మీరు కొంచెం ఏజ్డ్ పర్సన్ చూసింటే 40-45 వాళ్ళకి ఆ మజిల్ స్ట్రెంగ్త్ తగ్గిపోయి లూజ్ అయిపోతుంది అంతా, ఓన్లీ ఫ్యాట్ ఉంటుంది ఎక్కువ. సో ఏ పని చేయలేరు, కొంచెం బరువు ఎత్తలేరు, కొంచెం 4 స్టెప్స్ ఎక్కలేరు, అట్లాగనమాట. ఇంకా కొంచెం సివియర్ అయిందంటే ఇంకా పడిపోతుంటారు ఊరికే, అంటే మజిల్లో బలం లేక పడిపోతుంటారు. సో అది వాటి మెయింటెనెన్స్ కోసం ప్రోటీన్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్. తక్కువ ఏజ్ లో కూడా ఎక్కువ ఏజ్ వాళ్ళకి కనిపించడానికి ఇదొక కారణం. డెఫినెట్గా. సో ఈ మెనోపాజ్ ఉన్నప్పుడు మనకి మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయి? మూడ్ స్వింగ్స్ అన్ని కూడా చాలా డిస్టర్బ్ అవుతాయి. అది కూడా మెయిన్గా మొత్తంగా ఈస్ట్రోజన్ హార్మోన్ వల్లనే, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ రెండూ తగ్గిపోతాయి. సో మూడ్ అనేది మైండ్లో హార్మోన్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోయి అసలు ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియనట్లు ఉంటారు. కొంతమంది సివియర్ స్టేజ్లో సడన్గా కోపం రావడము, సడన్గా ఏడుపు రావడము, సడన్గా కుంగిపోవడం, బాధతో ఇంకా ఊరుకురికేనే అనమాట. చిన్న మ్యాటర్కి ఇంట్లో వాళ్ళు ఏదో ఒక చిన్నది అన్నారన్నా ఇంకా సివియర్ డిప్రెషన్ లాగా వెళ్ళిపోతుంటారు. సో అదంతా మెయిన్ రీజన్ ఈ హార్మోన్ వల్లనే. సో దానికి కొన్ని రెమెడీస్ ఉంటాయి. కొంచెం మెడిటేషన్ చేయడము, సరిపోయినట్టు హార్మోన్ రీప్లేస్మెంట్స్ తీసుకోవడము, ఇవన్నీ ఫాలో అయినారంటే అన్ని ప్రాబ్లమ్స్ మనం ఈజీగా ఫేస్ చేయొచ్చు. ఓకే, ఇందులో మనము హాట్ ఫ్లాషెస్ అని కూడా ఒకటి విన్నాం. సో దాని గురించి కొంచెం. హాట్ ఫ్లాషెస్ అయితే చాలా కామన్ ఉంటుంది మా చాలా మంది పేషెంట్స్. ఇది మామూలుగా న్యాచురల్గా మెనోపాజ్లో వచ్చే హాట్ ఫ్లాషెస్ ఒకటి, సర్జికల్ మెనోపాజ్ అని అంటాం. అదేమంటే కొంతమందికి గర్భసంచి ఆపరేషన్ జరుగుతుంది, కొన్ని కారణాల వల్ల కొంచెం అర్లీగా తీసేయాల్సి రావడము, ఇలా జరిగినప్పుడు ఓవరీస్ అనేవి కూడా తీసేశారంటే యూట్రస్తో పాటుగా గర్భసంచితో పాటు కూడా ఓవరీస్ కొంతమందికి తీయాల్సి వస్తుంది. చిన్న ఏజ్లో వాళ్ళకు యూజువల్గా ప్రిజర్వ్ చేస్తాం, ఓవరీస్ ఉంచితే హార్మోన్స్ కొంచెం ఉంటాయి వాళ్ళకు, కొద్ది ఏజ్ వరకు హెల్దీగా ఉంటారని. కానీ కొంతమందికి అవి కూడా తీసేయాల్సిన అవసరం వస్తుంది. అట్లాంటి వాళ్ళకు తీసేసినప్పుడు ఇంకా సడన్ మెనోపాజ్లోకి వెళ్ళిపోతారు. మామూలు మెనోపాజ్ అయితే ముందు పెరిమెనోపాజ్ ఏజ్ వచ్చి తర్వాత మెనోపాజ్, సో బాడీ కొద్దిగా అడ్జస్ట్ అవుతుంది ఆ మార్పులకి. బట్ ఇవి సడన్గా తీసేసినప్పుడు సడన్గా చాలా చేంజెస్ వచ్చేస్తాయి వాళ్ళకి. హాట్ ఫ్లాషెస్ ఎంత సివియర్గా ఉంటాయంటే ఇంకా బాడీ ఇట్లా తడిచిపోతుంటుంది చెమటతో, వేడిగా అయిపోయి చెమటలు వచ్చేసి ఇంకెంత ఫ్యాన్ పెట్టినా కూడా, ఏసీలో కూర్చున్నా కూడా వాళ్ళకి అట్లానే చెమటలు రావడం జరుగుతూ ఉంటుంది. సో దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమన్నా ఉంటాయమ్మా? ఇంకా సర్జికల్ మెనోపాజ్లో మనము ఓవరీస్ రిమూవ్ చేసినాము అంటే వాళ్ళకు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఇవ్వాలి, ఈస్ట్రోజన్ రీప్లేస్మెంట్ ఇవ్వాలన్నమాట. కొద్ది రోజులైనా వాళ్ళకు అది ఇస్తే బాడీ దానికి స్లోగా ఆ హార్మోన్ చేంజెస్కి అడ్జస్ట్ అవుతుంది. సడన్గా తీసినప్పుడు ఉండే ప్రాబ్లమ్స్కి అదే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయాలి. ఈ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీని చేయడానికి ప్రాసెస్ ఏముంటుంది? అది కూడా అందరికీ ఇవ్వలేము, హార్మోన్ రీప్లేస్మెంట్ కూడా అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈస్ట్రోజన్ హార్మోన్ కాబట్టి ఆ హార్మోన్ ఇచ్చినప్పుడు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మళ్ళీ. కొంతమందికి బ్రెస్ట్ క్యాన్సర్ కూడా రావచ్చు ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా వాడినప్పుడు. ఇంకా వేరే డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉండే వాళ్ళకి ఇవ్వకూడదు. సో దానివల్ల ఏమంటే బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవుతాయి ఈస్ట్రోజన్ హార్మోన్తో. సో అట్లా అందరికీ ఇవ్వలేము, వాళ్ళ కండిషన్ బట్టి ఎంత అవసరమో బట్టి అది కంప్లీట్గా డాక్టర్ సూపర్విజన్లోనే తీసుకోవాలి అనమాట. ఓన్లీ ఈస్ట్రోజన్ కాకుండా దాంతోపాటు యాంటీ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది దానికి యాంటీగా ఉంటుంది, దాని నుంచి ఎక్కువ ప్రాబ్లమ్స్ రాకుండా కొంచెం ప్రొజెస్ట్రాన్ కూడా తీసుకుంటే ఈ ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. సో అందుకు అది డైరెక్ట్గా పేషెంట్ వాడడానికి ఉండదు, కంపల్సరీగా డాక్టర్ని కన్సల్ట్ చేసి ఎవరికి ఎంత అవసరము, అసలు అవసరమా లేదా, మిగతా రెమెడీస్తోనే తగ్గుతుందా అన్నీ ఎవాల్యుయేట్ చేసిన తర్వాతే అది తీసుకోవాలి హార్మోన్. తర్వాత ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఫ్యామిలీతో ఉన్నప్పుడు కానీ లేదా బయట వర్క్ చేసుకునేటప్పుడు కానీ ఏవైనా కాంప్లికేషన్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుందా? మెయిన్గా వర్కింగ్ ఎన్విరాన్మెంట్, ఎవరైనా వర్కింగ్ లేడీస్ వాళ్ళకి, ఎందుకంటే ఈ స్ట్రెస్ ఆల్రెడీ మెనోపాజ్తో చాలా స్ట్రెస్ అవుతూ ఉంటారు, అది తెలియని స్ట్రెస్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు వర్కింగ్ ప్లేస్లో ఏమైనా ప్రెషర్స్ ఉన్నాయంటే, చాలా ఉంటాయి కదా టెన్షన్స్, ఇంకా మామూలుగా అస్సలు బేర్ చేయలేరు అనమాట వాళ్ళు. ఆ టెన్షన్స్ తట్టుకోలేక చాలామంది రిజైన్ చేసిన వాళ్ళని కూడా చూసాం మేము. ఆ 2 ప్రెషర్స్ తట్టుకోలేక జాబ్ వద్దు నాకు అనేసి, బట్ దానికి ఎందుకు ఇంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను అనేది వాళ్ళు తెలుసుకోలేకపోయారు. సో ఈ మెనోపాజ్ ఎఫెక్ట్ ఇది అనేది వాళ్ళకి అర్థం అవ్వాలి, ఎందుకు అక్కడ సతాయిస్తున్నారు వాళ్ళు నన్ను అలా అనుకొని వాళ్ళు జాబే వదిలేస్తారు.
అలా అవసరం లేదు. సో మెంటల్లీ ఫిజికల్లీ దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చాలా చేస్తారు. తెలియని ప్రాబ్లమ్స్ అన్నమాట. దీనివల్ల మెనోపాజ్ వల్ల అనేది తెలుసుకోలేకపోతున్నారు చాలా మంది. సో ఈ మెనోపాజ్ ఫేస్ చేస్తున్నప్పుడు మనకు వెజనల్ ప్రాబ్లమ్స్ ఏవైనా కనిపిస్తాయి? ఇందాక చెప్పినట్టు సెక్షువల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి వాళ్ళకు. ఆ వెజైనల్లో ఉండే లేయర్ అనేది చాలా థిన్ అయిపోవడం వల్ల ఇంటర్ కోర్స్ టైంలో చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది వాళ్ళకు. లూబ్రికేషన్ ఉండదు, చాలా పెయిన్ఫుల్గా, కొంతమందికి బ్లడ్ కూడా వస్తుందన్నమాట అది చీలిపోవడం వల్ల. సో ఇలాంటి పేషెంట్స్కి మనం వెజనల్ క్రీమ్స్ ఉంటాయి, లూబ్రికేషన్ క్రీమ్స్ అని దొరుకుతాయి. సింపుల్, అవైతే జస్ట్ లోకల్ అనస్థెటిక్ లాగా పనిచేస్తాయి, అక్కడ నొప్పి లేకుండా చేస్తాయి. లూబ్రికెంట్ క్రీమ్స్ అంటాం. ఫస్ట్ అవి ట్రై చేస్తాము. వాటితో తగ్గట్లేదు ప్రాబ్లం అనుకుంటే ఈస్ట్రోజన్ హార్మోన్ ట్యూబ్స్ ఉంటాయి, సో అవి ట్రై చేస్తాం. సో వాటితో మంచిగా రిలీఫ్ అయితే బాగా వస్తుంది. కానీ అది కూడా డాక్టర్ సలహాతో మాత్రమే వాడాలి. డైరెక్ట్గా వాళ్ళు తీసుకొని యూజ్ చేస్తే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాగే యూరినరీ ప్రాబ్లమ్స్ అనేవి కూడా చాలా కామన్గా వస్తుంటాయి పేషెంట్స్కి. యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళాల్సి రావడము, కొద్దిగా రావడము. ఎందుకంటే హోల్ అనేది, యురత్రల్ హోల్ అని, యూరిన్ పాస్ చేసే హోల్ నారో అయిపోతుంటుంది. ఏజ్ పెరిగే కొద్ది సన్నగా అయిపోయి యూరిన్ ఫ్రీగా వెళ్ళదు, డ్రాప్స్గా రావడము, ఎక్కువసార్లు వెళ్ళాల్సి రావడము, పెయిన్ఫుల్గా ఉండడము, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో వాటికి కూడా లోకల్గా క్రీమ్స్ ఫస్ట్ ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనం చూసుకుంటే చిన్న ఏజ్ వాళ్ళు పెద్ద ఏజ్ వాళ్ళని సంబంధం లేకుండా గర్భాశయ క్యాన్సర్ చాలా ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నారు. అసలు దీనికి ప్రాబ్లం ఏమంటారు? గర్భాశయ క్యాన్సర్ అంటే యూట్రైన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ లేదా ఓవెరియన్ క్యాన్సర్, ఈ మూడు. సో ఎక్కువగా కామన్ అనేది సర్వైకల్ క్యాన్సర్. సో దాని తర్వాత ఓవేరియన్ క్యాన్సర్, ఆ తర్వాత యూట్రైన్ క్యాన్సర్ మనం ఎక్కువ చూసేదన్నమాట. సో మిగతా వాటిని ప్రివెంట్ చేయలేము మనము. బట్ సర్వైకల్ క్యాన్సర్కి మాత్రం వ్యాక్సిన్ వచ్చింది, హెచ్పివి వ్యాక్సిన్ అంటారు. సో ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మనము అది రాకుండా అవాయిడ్ చేయొచ్చు. ఇంకా ఒక టైప్ ఆఫ్ భయాలు కూడా ఉంటాయి మేడం, వ్యాక్సిన్ తీసుకుంటే ఏమవుతుందో అనే ఒక రకమైన అపోహలలో కూడా ఉంటారు. సో వాళ్ళకి మనం దీని గురించి చెప్పాలి అని అంటే సో మీరేం చెప్తారు? ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల యాజ్ ఎ లేడీస్కి వాళ్ళకి ఎటువంటి దీనివల్ల లాభం చేకూరుతుంది? వచ్చి చాలామంది అడుగుతుంటారు, వ్యాక్సిన్ ఉందా, తీసుకోవచ్చా అని అడుగుతారు. లేదా మేము అడ్వైస్ చేస్తాం కొంతమందికి, ఇప్పించండి మీ పాపకి అని చెప్పి అట్లా. బట్ అడుగుతారు, ఏమి కాదా, ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఏమి కాదా, ఒక గ్యారెంటీ ఇవ్వాలన్నమాట వాళ్ళకు. సో దాంతో ఏదొచ్చినా, ఆ టైంలో ఏదొచ్చినా ఇంక ఈ వ్యాక్సిన్ వల్లనే అని ఫిక్స్ అయిపోతారు వాళ్ళు. సో దాన్ని తీసుకున్నాము, ఇది వచ్చింది అనేసి భయపడుతుంటారు. బట్ ఏమీ ప్రాబ్లం రాదు వ్యాక్సిన్ వల్ల. చాలామంది, లక్షల మంది తీసుకుంటున్నారు కదా, ఎవరికి ఏమీ ప్రాబ్లం లేదు. ఈ పెరోమెనోపాజ్ దశలో మేడం ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటుంది? యూజువల్గా మెనోపాజ్లో అయితే ఇంకా ప్రెగ్నెన్సీ రాదు, ఎందుకంటే కంప్లీట్గా ఎగ్స్ అన్నీ అయిపోయి ఉంటాయి కాబట్టి. మెనోపాజ్ అయిందంటే నో ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. పెరిమెనోపాజ్లో అంటే అరౌండ్ 35 years క్రాస్ అయిన వాళ్ళకు స్లోగా ఎగ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి, స్టార్ట్ అవుతాయి. డిక్లైన్ ఆఫ్ నంబర్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ కూడా తగ్గిపోతాయి. మనకి ఎలా ఏజ్ అవుతుందో ఎక్స్టర్నల్గా కనిపిస్తుంది మనకు, ఇంటర్నల్గా ఆ ఓవరీస్లో ఉండే ఎగ్స్ కూడా క్వాలిటీ తగ్గిపోతాయి అన్నమాట. సో ఆ 35 years దాటిన వాళ్ళు చాలా అలర్ట్గా ఉండాలి. ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటే ఎవరైనా కూడా బిఫోర్ 35 ప్లాన్ చేసేసుకోవాలి. అదర్వైజ్ ఎగ్స్ తగ్గిపోవడము, వాటి క్వాలిటీ తగ్గిపోవడం వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడము, వచ్చినా కూడా ఎక్కువగా అబార్షన్స్ అవ్వడము, బేబీస్ సరిగా పుట్టకపోవడము, కొన్ని జెనెటికల్ ప్రాబ్లమ్స్, డౌన్ సిండ్రోమ్ అని, ఎడ్వర్డ్ సిండ్రోమ్ అని, ఇట్లాంటి జెనెటికల్ ప్రాబ్లమ్స్తో మందమతులుగా అంటారు కదా బేబీస్, అలా పుట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు ఎర్లీగా ప్లాన్ చేసుకోవడమే ఆల్వేస్ బెస్ట్. ఇలాంటి వాటికి మన దగ్గర ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? సో ఎగ్స్ తగ్గిపోయాయి అనుకోండి, కంప్లీట్గా ఎగ్స్ లేవు వాళ్ళకి, మెన్సెస్ అయితే అవుతూ ఉంటారు, కొంచెం ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఉంటుంది కాబట్టి మెన్సెస్ వరకు వస్తూ ఉంటాయి, కానీ ఎగ్స్ ఉండవు. చాలామంది పేషెంట్స్ అనుకుంటారు, మెన్సెస్ అవుతున్నాయి కదా, నాకు ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకుంటారు. నేను ఎగ్స్ తగ్గిపోయి ఉంటాయి. సో వీళ్లకు ఐవీఎఫ్ టెక్నాలజీతో ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే డోనర్ ఎగ్స్ తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళ సెల్ఫ్ ఎగ్స్ రావు, డోనర్ దగ్గర నుంచి, ఒక హెల్దీ డోనర్ దగ్గర నుంచి, ఒక యంగ్ డోనర్ దగ్గర నుంచి ఎగ్స్ తీసుకుంటాం. తీసుకొని వీళ్ళ హస్బెండ్ సెమెన్తో కలిపి ఎంబ్రియో తయారవుతుంది, మెషిన్లో తయారవుతుంది ఎంబ్రియో, ఎక్సీ మెషిన్ అని, అందులో ఎంబ్రియో తయారవుతుంది. ఆ ఎంబ్రియో మళ్ళీ వీళ్ళ యూట్రస్లో పెట్టచ్చు, నార్మల్ ప్రెగ్నెన్సీ లాగా క్యారీ అవుతుంది అది. అది ఒక ఛాన్స్.
తర్వాత మరీ తక్కువ ఎగ్స్ ఉన్నాయనుకోండి, ఒకటో రెండో ఫ్యూ ఎగ్స్ ఉన్నాయంటే వాళ్ళు పర్టికులర్గా మా ఎగ్స్తోనే, అంటే వాళ్ళకు సాటిస్ఫాక్షన్, మా ఎగ్స్తో వస్తే మా బేబీ అనే ఫీలింగ్, అట్లాంటి వాళ్ళకు కొన్ని జెనెటికల్ టెస్ట్ చేస్తాం. ఆ ఎగ్ బయటకు తీసినప్పుడు వాటికి కొన్ని జెనెటికల్ టెస్ట్ చేస్తాం. అంటే ఈ బేబీకి, పర్టికులర్ పుట్టబోయే బేబీకి జెనెటికల్ ప్రాబ్లమ్స్ వచ్చేది ఏమైనా ఉందా అని పీజీటీ టెస్ట్ అంటారు. ఆ టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది, ఎంబ్రియో లెవెల్లోనే మనకు తెలిసిపోతుంది దీనికి ఏమైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ వస్తాయా. సో అలాంటివి ఏమి లేవు అనుకుంటే ఆ సింగిల్ ఎగ్ అయినా కూడా వాళ్ళకు మనము యూట్రస్లో పెట్టేస్తే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని తెలిసినప్పుడు, ఒకవేళ జెనెటిక్ ఇష్యూస్ రాబోతున్నాయి బేబీకి అన్నప్పుడు మనం డిస్కార్డ్ చేసేస్తాం. సో వాళ్ళకి ఇంకా కంపల్సరీగా డోనర్ ఎగ్ ఆప్షన్కే వెళ్ళాల్సి వస్తుంది. మీరు ఐవీఎఫ్ స్పెషలిస్ట్ అనే తెలుసుమా? సో ఎన్ని కేసులు ఇలాంటివి మీరు చేస్తున్నారు? చాలానే చేస్తామా, థౌజండ్స్లో. ఇప్పుడులో ఎక్కువ అయిపోయింది. ఎర్లీగా ఎగ్స్ తగ్గిపోవడము, ఎర్లీగా ఎగ్ క్వాలిటీ తగ్గిపోవడం. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆల్ పొల్యూషన్, ఫుడ్, స్లీప్ లేకుండా ఈ నైట్ డ్యూటీస్, నైట్ షిఫ్ట్స్లో జాబ్స్ చేయడం, స్ట్రెస్ ఎక్కువైపోవడం, వీటి వల్ల అర్లీ మెనోపాజ్లు వస్తున్నాయి. అలాగే అర్లీగా ఎగ్స్ తగ్గిపోయి, కాబట్టి చాలానే చూస్తున్నాం. ఇందాక మీరు ఒక మాట చెప్పారు మ్యామ్, ఐ మీన్ ఎగ్ని మనం బయటికి తీసి అక్కడే మనం జెనికల్ టెస్ట్ చేసిన తర్వాత సో ఫ్యూచర్లో రాబోయే ప్రాబ్లమ్స్ ఏమైనా మీకు అక్కడే కనిపిస్తాయని చెప్పారు. సో అది ఎలా మేడం? ఒక సెల్ తీస్తాం ఎంబ్రియోలో, కొన్ని సెల్స్ పుట్టగానే చిన్న చిన్న సెల్స్తో ఫామ్ అవుతుంది ఎంబ్రియో అనేది. 3 cells, 5 cells, 8 cells అనుకుంటూ పెరుగుతూ పోతుంటుంది రోజు రోజుకి. సో ఆ 8 cell స్టేజ్లో చిన్న ఒక సెల్ బయటకు తీస్తాము. చిన్న నీడిల్ ఉంటుంది, మైక్రోస్కోప్లో చూస్తూ అది ఆ సెల్ బయటకు తీసి దాంట్లో జీన్స్ టెస్ట్ అనేది చేస్తాం అనమాట. అది జెనెటికల్ ల్యాబ్లో జరుగుతుంది. మన దగ్గర నుంచి అది టిష్యూ తీసుకెళ్ళి జెనెటికల్ ల్యాబ్లో అది స్టడీ చేస్తారు. మొత్తంగా డివైడ్ చేసి జీన్స్ అన్నీ నార్మల్గా ఆ స్టేజ్లోనే తెలిసిపోతాయి మన జీన్స్. ఇప్పుడు లేటెస్ట్గా, అంటే మన దేశంలో ఇంకా రాలేదు కానీ అబ్రాడ్లో వచ్చే ఆ జీన్స్ కూడా మార్చేయచ్చు అని. అలాంటి అబ్నార్మల్ జీన్స్ ఏమన్నా ఉంటే అవి రిమూవ్ చేసేసి హెల్దీ జీన్స్ ఇన్సర్ట్ చేసి హెల్దీ బేబీని ఇవ్వడం. సో అడ్వాన్స్డ్ లెవెల్ అలా. ఇప్పుడు మీరు చేసిన కేసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సక్సెస్ అయ్యాయా? ఏది కూడా వన్ కేసు కూడా మీరు ఫెయిల్యూర్ చూడలేదా? అలా ఉండదు మా. స్టడీస్ వైజ్ చూసిన సక్సెస్ అనేది 40 to 50% త్రూఅవుట్ వరల్డ్. ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ సక్సెస్ తగ్గుతుంది. ఓకే, 40 years అనుకోండి, వాళ్ళకు ఓన్లీ 20 to 30% సక్సెస్. 50కి వెళ్ళారనుకోండి, 50 వరకు మనకి ఇంకా లేదు. ఇప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ తీసేశారు, బిలో 50 మాత్రమే ప్రెగ్నెన్సీ రావాలి, ఆఫ్టర్ 50 నో ఐవీఎఫ్స్ అనేసి. ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా ఆ ఏజ్లో అన్నట్టు. సో 40-45 years వాళ్ళకి ఓన్లీ 20 to 30% మాత్రమే సక్సెస్ అనమాట. మనం ఎంత టెక్నాలజీ యూజ్ చేసినా నేచర్ అనేది మనకు హెల్ప్ చేయాలి. సో విష్ణుప్రియ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కి మీరు డైరెక్టర్. సో ఎలా నడుస్తుంది మేడం ఈ ప్రాసెస్? అసలు టెస్ట్ ట్యూబ్ బేబీస్ని మనం ఎంతవరకు రెఫర్ చేయొచ్చు? ఏ పరిస్థితుల్లో మనం దీన్ని రెఫర్ చేయొచ్చు? కొన్ని ఆబ్వియస్ కండిషన్స్ ఉంటాయమ్మా. పెళ్ళైన వెంటనే ఒక 2-3 years చూస్తారు, వచ్చినప్పుడు యంగ్గానే ఉంటారు పేషెంట్స్, బట్ ప్రెగ్నెన్సీ రావట్లేదు ఎందుకు అని వచ్చినప్పుడు వాళ్ళని ఎవాల్యుయేట్ చేస్తే మోస్ట్ కామన్ కాజ్ ట్యూబల్ బ్లాక్, ఫెలోపియన్ ట్యూబ్స్ అని ఉంటాయి. అవి కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల బ్లాక్ అయిపోతాయి. సో ఎగ్ అనేది ట్యూబ్స్లో నుంచి యూట్రస్లోకి వస్తుంది. సో ఈ ట్యూబ్ బ్లాక్ అయినప్పుడు యూట్రస్లోకి ఎగ్ రాలేదు, సో వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు. సో ఎక్కువ కామన్ కాజ్ అదే ట్యూబ్స్ ఇన్ఫెక్షన్ అనమాట. తర్వాత యూట్రస్లో ప్రాబ్లమ్స్, కొంచెం ఫైబ్రాయిడ్స్ అని, ఇంకా పాలిప్స్ అని, లోపల చిన్న కండల్లాగా పెరగడం, ఇట్లాంటివన్నీ చూస్తుంటాం. సో టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది ఎంతవరకు, ఐ మీన్ కొంతమందికి అపోహలు ఉంటాయి టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే, సొసైటీలో కూడా చాలా ఇన్సల్టింగ్. సో ఎందుకు మేడం అలాంటి ఒక ఫీలింగ్ కలిగించడానికి రీజన్ ఏంటి? అసలు టెస్ట్ ట్యూబ్ బేబీ కూడా బేబీ కాదా? ఆర్టిఫిషియల్ బేబీ అయితే కాదు కదా. వాళ్ళు మెయిన్గా వాళ్ళ డౌట్ ఏముంటుందంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే వాళ్ళ బేబీ కాదు అనే ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళ ఎగ్ కాదు, వాళ్ళ హస్బెండ్ సెమెన్ కాదు, వీళ్ళు వేరేది ఏదో వేస్తారు మాకు అని అనుకుంటుంటారు. దానివల్ల హెజిటేషన్ వాళ్ళకు. వాళ్ళ ఎగ్తోనే చేస్తాము అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు హ్యాపీగా చేయించుకుంటున్నారు. దీనివల్ల ఎటువంటి బేబీస్కి కూడా సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏమి, జెనెటికల్ ఇష్యూస్ కూడా ఏమీ ఉండవు? ఏమీ ఉండదు మా. ఇక్సీ ప్రొసీజర్ అని చేస్తాం. సో దాంట్లో సెమెన్ తీసుకెళ్ళి ఎగ్లోకి ఇంజెక్ట్ చేస్తాం డైరెక్ట్గా. సో దానివల్ల మంచి ఎంబ్రియోస్ ఫామ్ అవుతున్నాయి, హెల్దీ బేబీస్. ఇప్పటివరకు నేను చూసిన నా ఎక్స్పీరియన్స్ వరకు, అంటే వరల్డ్ వైడ్ స్టడీస్లో చూసినా, ఎక్కడ చూసినా ఈ ప్రొసీజర్ వల్ల అనామలస్ బేబీస్ అనేది
లేనే లేదు. ఈ 12 yearsలో నేను చూశాను, ఒక్క బేబీ కూడా నేను ఐ హ్యావ్ నాట్ సీన్ అనామలస్ బేబీ. హెల్దీ బేబీస్ వాళ్ళు తర్వాత వచ్చి ఎంత బాగా చూపించి వెళ్తారు పేరెంట్స్ అనమాట. మేడం మీ బేబీ చూడండి అంత యాక్టివ్గా ఉంటారు బేబీస్, చాలా మంచిగా ఉంటారు అనమాట. మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది మేడం? ఐ మీన్ మీ పేషెంట్స్ అలా వచ్చి మీతో వాళ్ళ ఫీలింగ్ని షేర్ చేసుకుంటున్నప్పుడు సో మీరు ఎలా ఫీల్ అవుతారు? ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ మా, ఎందుకంటే మనం ఒక ఫ్యామిలీకి హెల్ప్ చేసాము, ఒక ఫ్యామిలీ నిలబెట్టాము. నిన్ననే వచ్చారు ఒక కపుల్, ఫస్ట్ టైం వాళ్ళకి అడ్వైస్ చేసినప్పుడు హస్బెండ్ చాలా గొడవ చేశాడనమాట. అస్సలు వద్దు, అసలు ఏంటిది, నేను డైవర్స్ ఇచ్చేస్తాను, నాకు ఇట్లాంటివన్నీ వద్దు అని చాలా గొడవ చేసి వెళ్ళిపోయాడు. సో మళ్ళీ మేము పర్సనల్గా అతనికి ఫోన్ చేసి పిలిపించాం. వీళ్ళెవరూ రావద్దు, నువ్వు ఒక్కడివే రా అని చెప్పి పర్సనల్గా అతనికి ఫోన్ చేసి పిలిపించి కూర్చోబెట్టి బాగా ఎక్స్ప్లెయిన్ చేసి కౌన్సిలింగ్ చేసిన తర్వాత ఓకే చేశాడు. అతను చేసిన మంచిగా బాబు పుట్టాడు. సో నిన్ననే వచ్చారు వాళ్ళు. ఆయన ఎంత చెప్తున్నాడంటే, మేడం అసలు మీరు దేవుళ్ళు మాకు, నేను ఎంత అప్పుడు ఇట్లా అనుకున్నాను, తప్పుగా అనుకున్నాను, నా జీవితంలో మర్చిపోలేం మేడం. అసలు లిటరల్గా నా ఫోటో పెట్టుకున్నారు ఇంట్లో. అంటే చాలా మంది అనుకుంటారు కదా, ఎంత గుళ్ళకు వెళ్ళినా ఎన్ని మొక్కుబళ్ళు చేసుకున్నా కూడా కలగని ఒక ఆనందము నిజంగా అది మీ చేతుల్లోనే ఉంటుందేమో మేబీ. సో అది మీతో ఒకరితోనే అది సాధ్యపడుతుంది. అంటే చాలా ఇయర్స్ నుండి పిల్లల కోసం వెయిట్ చేసినా కూడా ఛాన్సెస్ లేకపోవడం వల్ల అలా డివోర్స్ తీసుకొని లేదా ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ ప్రాబ్లమ్స్ వల్ల ఇదైపోతుంటారు. కానీ ఇలా ఆలోచించడం, ఇలాంటి అవేర్నెస్ రావడం, మీలాంటి వాళ్ళు కలిగించడం వల్ల కూడా వాళ్ళలో సమ్ చేంజెస్. సో వాళ్ళ హ్యాపీనెస్ కి మనము అది స్పీచ్లెస్ మా నిజంగా. సో కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ మా, వాళ్ళకి ఇంకా చాలా ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, 1కి 10 సార్లు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏం చేయబోతున్నాము, మీకు ఎలా ప్రాబ్లం ఉంటుంది ఏంటి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి మేము కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. నీకేమీ జరగదు, దీనివల్ల ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయని కూడా చాలామంది భయపడతారు. సో అట్లా ఏమీ జరగదు, మీ బేబీయే పర్ఫెక్ట్గా, కావాలంటే మీరు DNA టెస్ట్ కూడా చేయించుకో తర్వాత, ఇంత కాన్ఫిడెన్స్ ఇవ్వాలి వాళ్ళకు, అప్పుడు ధైర్యంగా వస్తారు అనమాట. సో బయట జనాలు మాట్లాడుతున్నారు, విష్ణుప్రియ మేడం దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ట్విన్ బేబీస్తోనే బయటకు వస్తారు అన్నట్లు. సో ఇది ఎంతవరకు నిజం అంటారు? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? యూజువల్గా అందరూ ప్రెగ్నెన్సీ కావాలని వచ్చే వాళ్ళే ఎక్కువ ఉంటారు మా. సో వాళ్ళకి కొన్ని మెడిసిన్స్ ఇవ్వాల్సి వస్తుంది. న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ట్రై చేసినప్పుడు ఓ డ్రగ్ ఇస్తాము, ఓవ్యులేషన్ ఇండక్షన్ని, క్లోమిఫెన్ అంటారు లేదా లెట్రజోల్ అంటారు. వీటి ఇచ్చినప్పుడు ఒక 2 eggs వస్తాయి. మామూలుగా న్యాచురల్గా ఎవ్రీ సైకిల్లో 1 egg వస్తుంది. మనం ఒక మెడిసిన్ యాడ్ చేసినప్పుడు 2 eggs వస్తాయి. సో అవి 2 కన్సీవ్ అయిపోయి కొంచెం ఆ ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటుంది, బట్ పేషెంట్స్ చాలా హ్యాపీగా ఉంటారు. అంటే మేము 1 baby అడిగితే మీరు 1+1 ఆఫర్ కింద 2 babies ఇచ్చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళు, ఒకేసారి పని అయిపోతుంది. కానీ ఇంకొన్ని సందేహాలు పేషెంట్స్కి ఇంకా ఏవైనా మీ ద్వారా ఇలాంటివి నివృత్తి చేసుకోవాలనుకుంటే మన హాస్పిటల్స్, సో మన సెంటర్స్ ఎక్కడున్నాయో ఒకసారి మా సుమన్ టీవీ ప్రేక్షకులకు ఒకసారి చెప్పండి. మెయిన్ పిల్లలు కావాలనుకునే దంపతులందరికీ కూడా విష్ణుప్రియ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ 12 years నుంచి రన్ చేస్తున్నాము విత్ ఆల్ సక్సెస్ అండ్ హెల్దీ బేబీస్. సో గాయత్రి ఎస్టేట్లో ఉందమ్మా ఇది, విశ్వభారతి హాస్పిటల్ లైన్లో ఆపోజిట్ SBI ఉంటుంది విష్ణుప్రియ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్. నేను మీకు నా ఫోన్ నంబర్స్, హాస్పిటల్ అడ్రస్ అంతా ప్రొవైడ్ చేస్తాము. సో చాలా విషయాలు మీరు మాతో మాట్లాడారు మేడం. ఇప్పుడు మెయిన్ మనకి సమస్య మెనోపాజ్. సో ఈ మెనోపాజ్ గురించి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాడీస్, ఒక్కొక్క బాడీకి సంబంధించి ఒక్కొక్క సమస్య, అందరివి ఒకే రకమైన సమస్యలు అయితే ఉండవు. సో ప్రతిసారి ఈ డౌట్స్ని మనం క్లారిటీ చేసుకోవాలి అంటే డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి. సో ఏదైనా కానీ ఖచ్చితంగా డాక్టర్స్ని మనం కన్సల్ట్ అవ్వాలి, ఆ క్లారిటీని తీసుకోవాలి. సో ఇలాంటి వారు సంథింగ్ ఒకవేళ వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి ఆ క్లారిటీ కోసం మెయింటైన్ చేయాలి అంటే, సో దీనికోసం మీరు ఏమైనా ప్లాట్ఫామ్ని క్రియేట్ చేశారా? ఈ మధ్యలోనే ఒకటి స్టార్ట్ చేస్తున్నామ్మా, సంపూర్ణ స్త్రీ అనే పేరుతో మెనోపాజ్ గురించి కంప్లీట్గా డీటెయిల్స్ వెబినార్ ద్వారా, వాట్సాప్ కోర్సెస్ అని ఉంటాయి, అలా కోర్సెస్ ద్వారా కొన్ని కండక్ట్ చేస్తున్నాం. అందులో కంప్లీట్ ఎడ్యుకేషన్ ఉంటుంది వాళ్ళకు, అసలు మెనోపాజ్ అంటే ఏంటి, ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, దానికి ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఇది కస్టమైజ్డ్ ట్రీట్మెంట్, ఇది అందరికీ కామన్గా ఉండదు, కొన్ని ఫాలో అవ్వచ్చు అందరూ కానీ. సో వాళ్ళ కోసము పర్సనలైజ్డ్ కోర్సు కొన్ని స్టార్ట్ చేస్తున్నాం. వాటిలో కొన్ని వర్క్షాప్స్ ఉంటాయి, ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఉంటాయి, వీడియో కాల్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్. మంత్లీ వీక్లీ వన్స్ ఒక వెబినార్, వాటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆన్లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట. కంప్లీట్గా ఏంటేంటి ఉన్నాయి ఈ కోర్సులో అని చెప్పడము. ఎవ్రీ వీక్ కన్సల్ట్ చేస్తాము. వాళ్ళు దాంట్లో ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ చేసుకుని జాయిన్ అయితే ఒక 1 hour
క్లాస్ లాగా ఉంటుంది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం. అది జాయిన్ అయితే వాళ్ళకి కంప్లీట్ ఐడియా వస్తుంది వాళ్ళకు. సో వాళ్ళ పర్సనల్ ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు మాకు పర్సనల్గా లింక్స్ ఇస్తాం వాళ్ళకు. వాళ్ళు అందులో జాయిన్ అయ్యారంటే వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరమో అనేది కమ్యూనిటీ ట్రీట్మెంట్ అంటే గ్రూప్ ట్రీట్మెంట్ ఉంటుంది, కొంతమందిని గ్రూప్గా యాడ్ చేస్తాం. సో వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట. సో ఆమెకి ఏది ఇలాంటి ప్రాబ్లం ఉండింది, సో ఆమెకి సొల్యూషన్ వచ్చింది, సో నాకు ఇలా ఉండింది అనేది వాళ్ళకు ఐడియా వస్తుంది. సో కమ్యూనిటీ ఒకటి క్రియేట్ చేస్తున్నాం. సో ఇవన్నీ స్టార్ట్ చేసాం ఇప్పుడే రీసెంట్లీ. మీరు స్టార్ట్ చేసిన తర్వాత మాకు ఎలా తెలుస్తుంది? ఐ మీన్ మీరు యూట్యూబ్ ఛానల్, మీ ఇన్స్టా పేజ్లో దీన్ని ప్రమోట్ చేసే ఛాన్స్ ఉందంటారు? ముందు వెబినార్ స్టార్ట్ చేసే ముందర వాటిలో ఒక 1 వీక్ ముందు నుంచి పోస్ట్ చేస్తాము. చేసి ఈ డేట్ ఈ టైం అనేది ఇన్ఫార్మ్ చేస్తాము. అప్పుడు వాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఎవరైనా. ఓకే. సో చూసారు కదండి, మన ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ సూపర్ సీనియర్ గైనకాలజిస్ట్ మన కర్నూలులోనే 1 బేబీ కాదు 1కి 1+1 ఆఫర్ లాగా 2 బేబీస్ని, ట్విన్ బేబీస్కి చాలా ఫేమస్ అయిన మన విష్ణుప్రియ మేడం గారు ఈరోజు చాలా విలువైన సూచనలు, ఆరోగ్య సూచనలు కూడా మనతో పంచుకున్నారు. సో ఈ మెనోపాజ్కి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన తర్వాత మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలని చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఇంకా కొన్ని విషయాలను మనం తెలుసుకోలేకపోయినా కూడా మేడం సంపూర్ణ స్త్రీ అనే ఒక వెబినార్, ఒక డిజిటల్ క్లాసెస్ అయితే, ఆన్లైన్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. క్లారిటీ కోసం కూడా మనం అందులో జాయిన్ అవ్వచ్చు. మరిన్ని విషయాలతో మరి మీ ముందుంటుంది సుమన్ టీవీ. థ్యాంక్ యూ.